న్యూస్ ఏపీలో పెట్రోల్ బంక్ల మూసివేతపై సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించారు. ఈ సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎస్ సివిల్ సప్లైస్ అధికారుల్ని ఆదేశించారు. పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్తో ఫోన్లో మాట్లాడారు. స్టాక్ లేని బంకుల వివరాలను వెంటనే అందించాలని ఆదేశించారు. పెట్రోల్ బంక్ల యజమానులు ఆయిల్ కంపెనీలతో మాట్లాడాలని సూచించారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని వినియోగదారులకు ఇబ్బంది పడకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని పలు జిల్లాలలో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ కొరత నెలకొంది. ఏపీలోని ఉమ్మడి గోదావరి జిల్లాలు సహా కర్నూలు, నంద్యాలలోని పలు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల వద్ద 2 వీలర్స్, 3 వీలర్స్, కార్లు, లారీలు ఇంధనం కోసం కిలోమీటర్ల మేర బారులు తీరాయి. రబీ కోతల సమయంలో డీజిల్ దొరక్కపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఏవియేటర్ల నిర్వహణకు డీజిల్ దొరకక రొయ్యలు, చేపల సాగుపై కూడా తీవ్ర ప్రభావం పడింది. క్రెడిట్ ఆప్షన్ను రద్దు చేయడంతోనే ఆయిల్ కంపెనీలు బంకులకు ఇంధన సరఫరా తగ్గించడం కారణంగా తెలుస్తోంది. ఎక్కడైనా పెట్రోల్ స్టాక్ సమస్య ఉంటే వెంటనే ఆ బంక్ వారు 1967 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలని కమిషనర్ సూచించారు.